పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చిన ఇంటి తాళాలు అప్పగించకుండా అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఎంతో నాణ్యతతో నిర్మించిన ఇళ్లన్నీ పర్యవేక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నల్గొండ జిల్లా కలెక్టరేట్ వెనుక భాగంలో 550 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సర్వాంగ సుందరంగా నిర్మించింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. రిజర్వేషన్ల ప్రకారం డ్రా సిస్టమ్ ద్వారా అప్పటి కలెక్టర్ 550 మంది లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. వెంటనే ఇంటి ప్రొసీడింగ్ పత్రాలను కూడా అందజేశారు. ఎన్నికల కోడ్తో గృహ ప్రవేశాలు వాయిదా పడగా అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా అప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారుల లిస్టును హోల్డ్లో పెట్టాలని రేవంత్ సర్కార్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. దీంతో లబ్ధిదారుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు ఇవ్వాలని లబ్ధిదారులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. మంత్రి ఓకే చెప్పలేదంటూ తాత్సారం చేశారు. దీంతో ఆగ్రహించిన లబ్ధిదారులంతా ఒక్కటై కదిలారు. ఓపిక నశించిన లబ్ధిదారులు ఇళ్ల తాళాలు పగలగొట్టి వంట వార్పు నిర్వహించారు. సర్కారు తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు. దీంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. హుటాహుటిన పోలీసులు అధికారులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. అందరినీ బయటకు పంపించి ఇండ్లకు తాళాలు వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే గృహప్రవేశం చేసుకునేలా అనుమతినిస్తామని హామీ ఇచ్చారు. దీంతో లబ్ధిదారులంతా శాంతించి ఆందోళనలు విరమించారు. నాకు ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లాటరీ ద్వారా ఎన్నిక చేశారు. దాంట్లో ఒక చిట్టి ఇచ్చారు. ఆ పేపర్ ఇవ్వబట్టే మేము వస్తుంది, మాకు ఏ ఇల్లు వస్తుంది, మాకు ఏ బాధ లేదని మేము నమ్మకంతో ఆశతో ఉన్నాం. ఇన్ని రోజుల నుంచి ఎలక్షన్లు వచ్చినాయి. ఈయన సంవత్సరం అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ టైం తీసుకోరి అని అంటున్నాడు. పేదపాలన అని లాటరీలలో మళ్ళీ మన చిట్టీలని 5 ఇచ్చిర్రు. 5 ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇస్తారో తెలియదు, మాకు ఇస్తారో తెలియదు, మాకు ఇస్తారో తెలియదు. ఇప్పుడు వాళ్ళకి సర్వే అంటారు, ఒకసారి ఇంటికి వచ్చి ఒకసారి సర్వే అంటాడు, మళ్ళీ రేషన్ కార్డులకు ఒకసారి సర్వే అంటాడు, దానికోసారి సర్వే అంటాడు. మాకు నమ్మకం లేదు. మాకు వచ్చినాయి మాకు ఇవ్వండి, మాకు నమ్మకం లేదు. మేము ఈ నుంచి పోము, మాకు ఇచ్చేదాకా మేము ఈ నుంచి పోము. కాంగ్రెస్ సర్కారు అలసత్వంతో చాలా ఇండ్లు శిథిలమైపోతున్నాయని లబ్ధిదారులు నిప్పులు చెరుగుతున్నారు. చూసుకునేవారు లేక దొంగలు పడి కిటికీలు, తలుపులు, శానిటైజేషన్ వస్తువులు ఎత్తుకెళ్తున్నారని చెబుతున్నారు. కొన్ని ఇళ్ల తాళాలు పగలగొట్టి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు బగ్గుమంటున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. సారు ఇట వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళు వచ్చి మీకు నెలకి ఇస్తాం, 2 నెలలకి ఇస్తాం, అప్పటిదాకా ఊకోరి అని చెప్పిపోయిండు. ఎంఆర్ఓ ఆఫీస్కి రాండి, మేము మాట్లాడతాం, ఇప్పిస్తామని చెప్పని అనిపోయిండు. కాబట్టి మాకు ఇల్లు మాత్రం తొందరగా మాకు ఇస్తేనే ఉంటాం. ఇక్కడే ఉండిపోదామని చెప్పని వంట గిన్నెలు ఇవన్నీ తీసుకొని వచ్చినాం. వంట కూడా చేసుకున్నాం. ఇక్కడ మా ఇల్లు ఇచ్చిందాక మాత్రం ఇక్కడనే ఉంటాం. మాకు 2 సంవత్సరాల కింద కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లాటరీ ద్వారా మాకు ఎంపిక అయింది. వచ్చింది సార్ ఇస్తామన్నారు అనేసరికి మళ్ళీ ఇంతలోకి ఈ ఎలక్షన్ వచ్చినాయి సార్. రేవంత్ రెడ్డి గారు గెలిచిరు కానీ సార్ మాకు ఇల్లు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఎన్ని రోజులు ఇట్లా పేదవాళ్ళం కిరాయిలో ఉండాలి సార్? మేము చెప్పండి సార్, మేము పేదవాళ్ళం, కిరాయి కూలీ చేసుకుంటోళ్ళం, మా ఇల్లు మాకు ఇవ్వండి. మొత్తం 14 ఎకరాల విస్తీర్ణంలో 22 బ్లాకుల్లో 550 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. విల్లాల్ని తలపించేలా నిర్మాణాలు చేపట్టింది. విశాలమైన 40 ఫీట్ల రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్ అంతా పకడ్బందీగా ఏర్పాటు చేసింది. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా సకల సౌకర్యాలు కల్పించింది. ఇంత అద్భుతంగా నిర్మించిన ఇళ్లపై కాంగ్రెస్ సర్కారు కక్షగట్టిందని లబ్ధిదారులు ఫైర్ అవుతున్నారు. అకస్తోనే ఇళ్ల తాళాలు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు.